రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సన్న బియ్యం పథకంలో కేంద్రం వాటా ఉన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. దేశ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఫ్లెక్సీలతో ఏర్పాటు చేయకపోవడం ఒక ఏహమైన చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరును నిరసిస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ సురేష్ కు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రాకం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అందించే సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ పేరు పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన బొడతల ప్రణవ్తో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తుల ఫోటోలను ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రేషన్ డీలర్ల షాపు ఎదుట ఉంచడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా పేద ప్రజల కోసం అనునిత్యం పాటుపడే దేశ ప్రధాని మోదీ చిత్రపటాన్ని రేషన్ షాప్ ముందు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోట సురేష్, ఇనుగాల రత్నాకర్, భూపతి, ప్రవీణ్, చలిక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మనకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నది. దాంట్లో భాగంగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం పేరుతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ సన్న బియ్యం పథకంలో 5 కిలోల బియ్యం ఆ కేంద్రమే భరిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన అభ్యర్థితోటి సన్న బియ్యం ప్రారంభించడం జరిగింది. దాని మీద మీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎంఆర్ఓను కలిసి వెంటనే రేషన్ షాప్ల వద్ద నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని ఉంచాలని వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ నాయకులు కావాలనే ప్రోటోకాల్ పాటించకుండా ఈ యొక్క మండలంలో వివిధ రకాలుగా ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రోటోకాల్ పాటించకుండా చేయడం జరుగుతుంది. దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వీళ్ళు వ్యక్తిగా ఓడిపోయినటువంటి ఉడతల ప్రణవ్ బాబు కూడా నేను ఇక్కడ ప్రణవ్ బాబు వచ్చి ప్రారంభించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన ప్రారంభోత్సవంలో పెట్టిన ఫ్లెక్సీలో కూడా డీలర్ల సంఘం అధ్యక్షుడు కూడా ఆ ఫోటో పెట్టడం జరిగింది. అంటే ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాదని ఒక డీలర్ల సంఘానికి అధ్యక్షుని ఫోటో, అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థి ప్రణవ్ బాబు ఫోటోను పెట్టి సన్న బియ్యం ప్రారంభించడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ప్రోటోకాల్ పాటించడం లేకుండా ఈ మండలంలో ఈ విధంగా చేయడం అందరం మండల పార్టీ పక్షాన అందరం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలా జరిగితే మాత్రం మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎవరం ఊరుకోబోము. మేము ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చింది కారణం ఏమిటంటే ప్రధానమంత్రి ఫోటో ప్రతి రేషన్ షాప్ ముందు ఉంచాలని మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.